2026 శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ప్రేక్షకులకి ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్నాటి శని అయిపోయిందని చెప్తున్నారండి, లేదా అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గురుబలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలు ఇవేవి కూడా మన జీవిత కాలాన్ని నిర్ధారణ చేయవు, అంటే డిసైడ్ చేయవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా మంచి గ్రహ దశాభుక్తులు జరుగుతూ ఉంటే, అంటే యోగకారక దశాభుక్తులు జరుగుతూ ఉంటే, ఏ పంచమాధిపతినో, ఏ నవమాధిపతినో, ఏ దశమాధిపతినో, ఏ లగ్నాధిపతి దశ కనుక జరుగుతూ ఉంటే, అంటే మంచి యోగకారక గ్రహ దశల భుక్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తుంది. అదే మంచి గ్రహ దశాలు లేదా యోగకారక గ్రహ దశలు భుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం లేకపోయినా ఆ భుక్తులు మంచిగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో మంచి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదే మనకు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దుస్థానానికి సంబంధించిన గ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం వచ్చినా, శనిబలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. తాత్కాలికం, అంటే ఎండాకాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ క్షణము ఆ సమయంలో కొంచెం కూల్గా ఉంటుంది. అంటే చెడు గ్రహాల, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఈ గురుబలము వస్తే, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇబ్బంది పెట్టే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉన్న ఏది ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్. గోచారీత్యా జస్ట్ హెల్ప్ అవుతుంది, ఆదుకునే ఒక క్రమేణంలో వెళ్తుంది అనే చెప్పవచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే, గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతకంలో ఉంటేనే అవి వర్తిస్తాయి. గజకేసరి యోగం రేరు, 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ శుభ ఫలితాలని ఇవ్వదు. శుక్ర మహాదశ శుభ ఫలితాలని ఇస్తుంటే ఎందుకు ఇంతమంది డైవర్స్ అయ్యేవి, ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇండ్లాస్ తో ఎందుకు బాధలు పడతారు? శుక్రుడు చాలా ఇంపార్టెంట్, లగ్జరీ కారకుడు. అలానే ఇండ్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండ్లాస్ తో వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది అంటే బికాస్ ఆఫ్ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అలానే మంచి భార్య కావచ్చు, ఆ భార్యతో సంబంధాలు బాగుండాలి అన్నా శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఒక్కొక్క రాశి గురించి ఈ యుగాది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. మేషరాశి ప్రేక్షకులకు స్వాగతం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు మీన రాశి అనగా మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోనే సంవత్సరం మొత్తం సంచారం చేస్తూ ఉంటారు. శని రాశి మార్పు ఈ సంవత్సరం ఉండదు. శని భగవానుడు మే 17 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, మే 17 దాటిన తర్వాత రేవతి నక్షత్రంలోను సంచారం చేస్తూ ఉంటారు. శని భగవానుడు ఏదైతే ఈ 2 నక్షత్రాల్లో సంచారం చేస్తూ ఉంటారో, ఈ మేషరాశిలో ఉన్న ఈ అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎప్పుడు శని కొంచెం శుభ ఫలితాలను ఇస్తాడు అనేది కూడా మనం లాస్ట్ లో చెప్పుకుందాం. ఇక రాహు కేతువులు ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాశి మార్పులు అయితే ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం, అలానే కేతు యాజ్ ఇట్ ఈస్ సింహ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశి అనగా మీ జన్మరాశి నుంచి దశమ స్థానంలోను, అలానే కేతువు కర్కాటక రాశి అనగా మీ జన్మరాశి నుంచి 4వ స్థానంలోను సంచారాన్ని ప్రారంభం చేస్తారు డిసెంబర్ 5వ తేదీ తర్వాత. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అందులోనూ మిథున రాశిలో ఉంటున్న పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ నుంచి
కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఆయన కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ దాటిన తర్వాత సింహంలోకి ప్రవేశిస్తారు. మళ్ళీ అక్కడ కొద్ది రోజుల నుండి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మేష రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురువు గారు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ తృతీయ స్థానంలో గురు సంచారం వలన ఆర్థికంగా అయితే పెద్దగా కలిసి రాదు. అలానే సోదరులతో ఏదైనా మాట పట్టింపు లాంటిది, విభేదం లాంటిది, లేదా మీతో ఉన్న బాంధవ్యం, ఆ బాంధవ్యంలో ఎక్కడో ఒక చోటు గ్యాప్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మీ చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళతో ఏదో ఒకటి గ్యాప్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో మీరు ఈ సమయంలో అంత మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే ఏ పని అయినా కూడా త్వరితగతిగా అంటే తొందరగా పూర్తి కాదు. ఒక పనిని ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాలి. ఆ పని కోసము ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటారు. సో ఆ అప్పు తిరిగి రావడానికి, ఆ డబ్బు మీ చేతికి అందడానికి ఎక్కువ సార్లు వాళ్ళ దగ్గరికి తిరగాలి మీరు. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అలానే ఎక్కువ సార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలానే విద్యార్థులు కూడా చదువుల పట్ల కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి, ఫోకస్ పెట్టాలి. ఏది కూడా ఒకేసారి అర్థం కాదు. ఎన్ని సార్లు వాళ్ళు చదువుకుంటారో అంత మంచిది ఈ సమయంలో వాళ్ళకి. ఒకసారి చదువుకోగానే తొందరగా రాదు, అర్థం కాదు. అలాంటి సిచ్యుయేషనే ఏర్పడుతూ ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా ఆటంకాలు, విఘ్నాలు కలిగిన తర్వాతనే ఆ పని పూర్తి అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక జూన్ 1వ తేదీ నుంచి ఆయన చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ చతుర్థ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలలో లిటిగేషన్స్ ని ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. మానసిక ప్రశాంతత ఎందుకు ఉండదు అంటే, లోన్ పెట్టి మీరు ఒక సైటో లేదా ఒక వెహికల్లో లేదా ఒక హౌస్, ఇల్లునో కొనుగోలు చేస్తారు. లోన్ పెట్టేమో తీసేసుకుంటారు. బట్ ఆ లోన్ ఎలా తీర్చాలి? సో దీని మీదనే ఎక్కువగా ప్రశాంతత ఉండదు. మనసులో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో. అలానే ఇంట్లో ఉన్న సీనియర్స్, వృద్ధులు కావచ్చు, లేదా ఎల్డర్స్ కావచ్చు, మీ పైన అంటే మీ ఏజ్ కన్నా పెద్దవాళ్లతో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. ఈ సమయంలో గొడవలు వస్తూ ఉంటాయి. అవి వద్దు అన్నా వస్తూ ఉంటాయి. మీ నానమ్మనో, మీ తాతయ్యనో, లేదా మీ పెద్దనాన్ననో, మీ పిన్ని వాళ్ళనో, సో ఇట్లా వాళ్ళతో ఏదో ఒకటి సంబంధ బాంధవ్యాలలో ఏదో ఒకటి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఏదో ఒకటి మీకు తరచుగా వస్తూ ఉంటుంది. అలానే నైబర్స్తో కూడా గొడవలు లాంటిది, ఇలాంటివి ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ప్లేస్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా రెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళు సడన్ గా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడము, మీరు ఇంకొక ఇంటికి వెళ్ళడము, ఇట్లాంటివి ఉంటాయండి. మొత్తానికి చతుర్థ స్థానంలో గురువు గారు ప్రవేశం చేసినప్పుడు కొంతమందికి వాహనం కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయి, ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయి, ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయి. బట్ లోన్ కి అప్లై చేసిన తర్వాత అది పూర్తి అవుతుంది. అంటే లోన్ ద్వారా, అప్పుల ద్వారా మీరు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ అప్పులు చేసిన తర్వాత వాటిని ఎలా తీర్చాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. ఈ విషయంలోనే మీ మనసు బాగుండదు, ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఒక ఒత్తిడిని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ మీద వేసేస్తారు. ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది. చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురు దోషం అని అంటాం. చతుర్థ స్థానంలోకి గురువు రాగానే ఈజీగా మీరు సైట్ కొనుగోలు చేయలేరు. పైగా కొంతమందికి అక్కడ అష్టకవర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే తెలియని వ్యక్తితో వాళ్ళతో వాళ్ళ మాటలు నమ్మి ఆస్తికి, ఏదైనా ప్రాపర్టీకి, ఏదైనా సైట్ కి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయేది లేదా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి. జాగ్రత్తగా చూసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. మొత్తానికి చతుర్థ స్థలంలో గురువు ఒక సంచారం వలన అంటే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడుతూ ఉంటుంది. వాహనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ చేయొద్దు. లేదంటే కొంచెం కిందకి పడడము, గాయాలు అవ్వడము, ఇలాంటివి కూడా ఈ సమయంలో మీరు చూస్తారు. మొత్తానికి చతుర్థ స్థానంలో గురు సంచారము ఇలాంటివి తెచ్చి పెడుతుంది మీకు. విద్యార్థులు కూడా
అందులోన 5వ క్లాసు, 6వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది చదువుల పట్ల. ఇతరత్ర విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చదువుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురువు పంచమ స్థానంలోకి అడుగు పెడతారో అప్పుడు కాస్త గురుబలం అనేది కాస్త కొద్ది రోజులు ఒక 1 మంత్ మీకు కాస్తిగా గురుబలం అనేది మళ్ళీ వస్తుంది. తెలుగు లాంగ్వేజ్ మీద కొంచెం పట్టు లేదండి, కొంచెం స్పెల్లింగ్ లేదా వర్డ్ మిస్ అవుతూ ఉంటుంది. సో ఏమి అనుకోవద్దు. సో ఇది అండి గురు సంచారము. అలానే 12వ స్థానంలో మనకి శని సంచారము జరుగుతూ ఉంది. అష్టకవర్గ బిందువులను దయచేసి చెక్ చేసుకోండి. మీ జాతక రీత్యా 12 రాశులలో ఒక గ్రహము అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటారు. ఆ అష్టకవర్గ బిందువులు చెక్ చేసుకుంటే ఆ గ్రహం మనకు ఇబ్బంది పెడుతుందా, లేదా కాస్త మిశ్రమంగా ఉంటుందా, లేదా మంచి చేస్తుందా అనేది అర్థమవుతుంది. 12వ స్థానంలోకి శని రాగానే ముఖ్యంగా 0, 1, 2 అష్టకవర్గ బిందువులు ఇచ్చిన వాళ్ళకి ఒక రకంగా, 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఇచ్చిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు అని ఎందుకు నేను మొత్తుకొని చెప్తుంటాను అంటే ఇదే విషయానికి. 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడక తప్పదు. ఆరోగ్యరీత్యా శారీరకంగా బద్ధకం అని అనిపించడము, ఏదైనా సర్జరీ జరగడము, అలానే ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవడము ఇలాంటివి ఉంటాయి. ఉద్యోగం ఎంత వెతికినా దొరకదు ఈ సమయంలో, అంటే అష్టకవర్గ బిందులు తక్కువ కనుక ఇచ్చి ఉంటే. అలానే ఈ ఒక అష్టకవర్గ బిందులు 4, 5, 6 కనుక ఇచ్చి ఉంటే మీకు ఇబ్బందులు వచ్చినా వాటిని ఫేస్ చేయడానికి శక్తిని కూడా అక్కడ కలిగిస్తాడు శనిదేవుడు అని అర్థం. మొత్తానికి 12వ స్థానంలో శనిదేవుడు అంత మంచిగా ఉండదు, కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది ఈ ఒక సమయంలో. అలానే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, చతుర్థ స్థానంలో గురువు ఉండడం వలన ఉద్యోగరీత్యా కూడా చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఈ సమయంలో ఇల్లు చేంజ్ అవుతుంది, ఉద్యోగం కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోవడము, లేదా ఉద్యోగం చేంజ్ చేయాలని మీకే రావడము, మీ మనసుకి రావడము ఇలాంటివి ఉంటాయి. అలానే ముఖ్యంగా ఉద్యోగం రిజైన్ చేసి నేను ఇంకొక ఉద్యోగం వెతుకుతాను, ఈ పని మాత్రం దయచేసి చేయకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే రాహు కేతు వలన ఏంటి అంటే పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి సమయం కాదు. షేర్ మార్కెట్లో కానీ ఇంకోటి బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ చేయడానికి ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. అలానే ఈ ఒక సంవత్సరం చివరిలో రాహు దశమానికి వెళ్ళిపోతాడు, కేతు చతుర్థానికి వెళ్ళిపోతాడు, అక్కడ కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ సంవత్సరం ఉద్యోగ విషయాల్లో ఆతురత నిర్ణయాలు తీసుకోవద్దు మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి ఇక అశ్విని నక్షత్ర జాతకులకు గురు సంచారం శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. అశ్విని నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు చాలా బాగుంటుంది. ఈవెన్ 4వ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా మీకు ఈ సమయంలో చేసే ప్రతి పని కూడా మీకు మేలు కలిగిస్తుంది. ఏదైనా సైట్ కొనుగోలు చేయాలి, ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, వాహనం కొనుగోలు చేయాలి, ఉద్యోగం బదిలీలు చేసుకోవాలి, ఈ సమయంలో మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అలానే అశ్విని నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే శని ఈ సంవత్సరం మొత్తం కూడా శని సంచారం వలన మీకు పెద్దగా ఇబ్బందులు అయితే రావు. ఇక భరణి నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ వరకు చాలా బాగుంటుంది. ఈవెన్ తృతీయ స్థానంలో సంచారం చేసినప్పటికీ జూన్ 18వ తేదీ వరకు చాలా బాగుంటుంది. తదుపరి ఆగస్ట్ 19వ తేదీ తర్వాత మళ్ళీ మీకు కాస్త గురువు అనుకూలిస్తాడు. ఈ జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఈ సమయం అంతగా అనుకూలించదు. అలానే అగైన్ భరణి నక్షత్ర జాతకులకు అక్టోబర్ 31వ తేదీ తర్వాత కూడా గురు సంచారం చాలా మేలు కలిగిస్తుంది. అలానే భరణి నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 తర్వాత ఆయన రేవతి నక్షత్రంలోకి మారిన తర్వాత మీకు అనుకూలతలు ఏర్పడతాయి, పెద్దగా డిస్టర్బెన్సెస్ రావు ఆ సమయం తర్వాత. ఇక కృతికా నక్షత్రం 1వ పాద జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు మాత్రమే బాగుంటుంది. ఈవెన్ ఆయన
చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి గురు సంచారం చాలా బాగుంటుంది. అక్టోబర్ 31వ తేదీ తర్వాత. అలానే కృత్తికా నక్షత్రం 1వ పాద జాతకులకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. అంతే. మే 17 దాటిన తర్వాత అంతగా మేలు కలిగించదు. మొత్తానికి అన్ని నక్షత్రం వాళ్ళు, అందులోన మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం అంతా మృత్యుంజయ ఆరాధన చేయండి. మృత్యుంజయ ఆరాధన ఎంత చేస్తారో అంత విఘ్నాలు మీకు తగ్గుతాయి. అలానే ఓం నమ శివాయ రోజుకి ఎన్ని వేల సార్లు మీరు కూర్చొని ఒక 1 అవర్ కూర్చొని చదువుకుంటారో అంత మీకు మేలు కలిగిస్తుంది. ఈ 2 పరిహారాలు తప్ప మిగతావి ఏవి అంత పెద్దగా మీకు ఫలితాలు ఇవ్వవు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సో సింపుల్ రెమెడీస్ ఉంటాయి, మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు సూచిస్తాను. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.